ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మరి హర్ష మెస్కి సంబంధించినటువంటి ఓనరు సో ఈ మొత్తం ఘటన కూడా మరి ఏదైతే లోపల ఉన్నటువంటి హర్ష మెస్ ఇది అమీర్పేటలోనే ఫేమస్ మెస్ ఇది. సో ప్రధానంగా దీంట్లో మరి దాదాపు రోజు కూడా ఎక్కువసేపు కూడా మరి చాలాసేపు ఈ మంటలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా దీనికి సంబంధించి ఈ మంటలు ఈ లోపల ఏదైతే కిచెన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఇక్కడి నుంచి దాదాపు చాలా పార్సల్స్ వెళ్తూ ఉంటాయి, చాలా మీల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇది చాలా ఫేమస్ అయినటువంటి మెస్ ఇది. ఈ కేవలం ఈ మంటలు అంటే ఇక్కడ ఉన్నటువంటి కిచెన్లో భాగంగానే ఈ మొత్తం ఫైర్ సర్క్యూట్ అయ్యింది. దానికి సంబంధించి గతంలో మే 19 అంతకంటే ముందే మేలోనే ఇట్లాంటి ఒక ఘటన జరిగింది. ఆ చిన్నపాటి నష్టం జరిగింది. అప్పుడు మేము ఆల్రెడీ పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ కొంత కంపోజిషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఏవైతే కొంత ఆ దుర్ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగింది. బిల్డింగ్ అంతా కూడా నష్టపోయింది. నేను నష్టపోయాను బిల్డింగు, అలాగే దాంతోపాటు సో మరి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపులన్నీ కూడా వాళ్ళందరూ ఓనర్లు కూడా నష్టపోయినారు. కేవలం ఇది హర్ష మెస్ చేసినటువంటి ఏదైతే ఈ కిచెన్ ఉందో ఈ కిచెన్కు సంబంధించి ఈ కిచెన్ ఉందో ఆ కిచెన్లోనే మంటలు అలాగే పొగ మొత్తం కూడా ఆ హీట్ అనేది వచ్చింది. ఆ హీట్లో భాగంగానే మొత్తం కూడా అంతా జరిగిందని చెప్పి మరి ఆ బిల్డింగ్ ఓనర్ అయితే చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మొత్తం ఏదైతే ఈ కిచెన్ ఉందో ఈ కిచెన్కు సంబంధించి ఆ హీట్ కావచ్చు, అలాగే ఒకవైపు సమ్మర్ కాబట్టి మొత్తం కూడా ఆ పొగ ఆ మంటలు మొత్తం కూడా ఇక్కడి నుంచి అక్కడ ఏదైతే పైనకు వ్యాపించాయి. దాంతో ఒక్కసారిగా బిల్డింగ్ అంతా కూడా మరి దగ్ధమైన పరిస్థితి కనబడుతుంది. దీని అంత నష్టం దాదాపు ఒక 3 నుంచి 4 కోట్ల వరకు నష్టం జరిగింది. అదంతా కూడా మరి హర్ష మెస్కు సంబంధించినటువంటి వాళ్ళదే బాధ్యత అంటూ కూడా మరి ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. విజయ్ కుమార్ అనే వ్యక్తి మరి ఆయన హర్ష మెస్ సంబంధించి ఓనరు, ఆయన మరి ఫోన్ అయితే లేపుతలేడు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఏదైతే ఈ హర్ష మెస్కి సంబంధించి మీరు లోపల చూడొచ్చు, ఖచ్చితంగా చాలా పొయ్యిలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయినటువంటి మెస్ ఇది. మొత్తం కూడా ఈ లోపల మీల్స్ ఎక్కువ పార్సల్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. అమీర్పేటలో చాలా ఫేమస్ అయినటువంటి మెస్ ఇది. సో ఈ మొత్తం అంటే చిన్నగా ఉంది, స్పేస్ అనేది చిన్నగా ఉంది. సో ఇక్కడ నుంచి అయ్యిందని ఆయన చెప్తున్నాడు కదా. అసలు ఏం కాదు, మీరు ఎలా డిసైడ్ చేస్తారు దాన్ని? అలా కాదు సార్, వాళ్ళు ఎస్కేప్ చేయడానికి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు చెప్పుకుంటారు. అంతా మేము కిచెన్ లో ఉండేవాళ్ళమే. అవును, మేము కూడా కిచెన్ లో ఉండేవాళ్ళమే. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారన్న, వాళ్ళు నష్టపోయిన బాధలో వాళ్ళు ఏదో చెప్తారు. మేము కిచెన్ లో వర్క్ చేసే వాళ్ళమే. అసలు లాస్ట్ టైం అయింది. మా సార్ ఆల్రెడీ ఇచ్చారు. అది ఫస్ట్ టైం అన్న. ఇప్పుడు మా నుంచి ఏది కంప్లైంట్ ఏం లేదు. అది ఆల్రెడీ ఎలక్ట్రికల్ వర్క్ ఏదో చేయించుకుంటున్నారు వాళ్ళు 2-3 days బట్టి. దానివల్ల ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది. దానివల్ల ఏదైంది. కానీ ఇక్కడ నుంచి డ్యామేజ్ మాకు ఒక్క 1% కూడా డ్యామేజ్ కాలేదా? ఏమైనా అయితే మేము ఉన్నాం కదన్న. అది ఆయన అంతా ఆయన చెప్తున్నారు. ఆయన నష్టం జరిగింది కాబట్టి ఆయన చెప్పుకుంటారు. అది ఇంకేం లేదు.